ప్రముఖ సీరియల్ నటుడు చందు మరణం వెనక ఆ నలుగురి హస్తం ఉందని, ఆ నలుగురి కారణం చేతనే చందు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ రకరకాలుగా వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు మరణానికి కారణాలేంటి, నిజంగా ఆ నలుగురికి చందు మరణానికి సంబంధం ఉందా, ఒకవేళ సంబంధం ఉంటే ఆ నలుగురు ఎవరు, ఆ నలుగురు ఏం చేశారు, ఆ నలుగురు వల్లే చందు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, ప్రముఖ సీరియల్ నటుడు చందు చనిపోవడానికి కారణం ఆ నలుగురని, ఆ నలుగురి ప్రవర్తన వల్లే చందు చనిపోవాల్సి వచ్చింది, ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో అసలు చందు మరణానికి కారణం ఏంటి, చందు మరణానికి ఆ నలుగురికి సంబంధం ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు అంటే ఇక్కడ జనరల్గా ఎవరైనా సరే నలుగురితో మంచిగా ఉండాలి, నలుగురితో సఖ్యంగా ఉండాలి అంటారు. ఎందుకంటే పోయేటప్పుడు ఆ నలుగురే కదా మొయ్యాలి అని అంటారు. అంటే ఇక్కడ నలుగురు అంటే బంధువులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, చెప్దాం అది కూడా. అంటే జనరల్గా చందు గారి అంశం ఎంత హైలైట్ అవ్వడానికి, సోషల్ మీడియాలో ఎంత ప్రాచుర్యం పొందడానికి కారణం కూడా ఇవాళ రేపు జనాలకు ఎలా ఉందంటే, సెలబ్రిటీస్ అంశం అంటే మరీ ఇంట్రెస్ట్, అది పక్కన పెట్టండి. కానీ వాళ్ళలో అంటే వాళ్ళ నాలుగు గోడల మధ్యన ఎలా ఉంటారు, లేదంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఏంటి, ఆ పర్సనల్ అఫైర్స్ ఏంటి, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా యాంగ్జైటీతో చూస్తారనమాట. అంటే మన జనరల్గా అందరూ చెప్పేది నేను చెప్తున్నా. ఆ మధ్యన సినిమా కూడా వచ్చింది. ఒక రైతు ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడంటే బహుశా ఇన్ని రోజులు డిస్కషన్ ఉండదు, ఇంత టాపిక్ ఉండదు, ఎక్కడో మెయిన్ పేపర్లో కూడా రాదేమో, అది ఎక్కడో 3వ పేజీ 4వ పేజీలో ఒక కారణం చిన్న బిట్టు వేస్తారేమో. బట్ చందు లాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే ఏంటి, ఏమైంది, ఎలా జరిగింది అంటే దానికి కారణం ఒక విధంగా వివాహేతర సంబంధమే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు గత వారం రోజులుగా చూస్తుంటే, ముందు ఆవిడ 12 ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. ఈయన మొన్న రీసెంట్గా 17 నైట్ ఎప్పుడో సూసైడ్ చేసుకున్నాడు. సో ఇంక ఈ 4 రోజుల నుంచి కూడా అదే అంశం మీద ఎక్కువగా ఎక్కడ విన్నా అదే ప్రస్తావన వినిపిస్తుంది. అంటే పవిత్ర గారు చనిపోవడానికి కారణం నువ్వే చందు అంటూ ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది బంధువులు కానీ, ఆయన స్నేహితులు కానీ, ఆయన సన్నిహితులు కానీ పదే పదే ఆయనకి గుర్తు చేయడం, ఈ గుర్తు చేయడం వల్లే ఆయన డిప్రెషన్కి గురై ఆయన సూసైడ్ చేసుకున్నారు, ఆ పరిస్థితులను క్రియేట్ చేశారు ఆ పక్కన ఉన్న నలుగురే అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈయన కారణం కాదు, కాకపోతే అసలు జరిగింది యాక్సిడెంట్, అందరికీ చిన్న లైట్గా దెబ్బలు తగిలాయి. బట్ ఈవిడికి తలకేదో తగిలిసింది అంటున్నారు. దానికన్నా ముందు ఎక్కువగా భయపడింది ఈవిడ. అంటే చావు కన్నా భయం అనేది చాలా భయంకరమైనది అంటుంటారు కదా. సో ఈవిడ ఎందుకు బాగా ఒకసారి షాక్ గురైనట్టుగా మేబీ స్ట్రోక్ లాగా వచ్చిందా అని రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. అయితే మీరు అన్నట్టు చుట్టుపక్కల ఉండే వాళ్ళు, బంధువులు కానీ, ఆ నలుగురు మిత్రులు కానీ మాట్లాడేది ఏంటంటే, ఈవిడ వల్ల చనిపోవడం అని కాదు, మీరు ఇట్లాంటి రిలేషన్స్ గట్రా మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి వీడితో కలిసి ఉన్నా బాగానే ఉండేది, కానీ అలాగేం లేదు కదా. అక్కడ ఆవిడికి పెళ్ళయింది, 2 పిల్లలు, ఇతనికి పెళ్ళయింది, 2 పిల్లలు. సో ఇక్కడ ఈ సంబంధం ఎలా కొనసాగుతుందంటే, మరి ఎవరిష్టం వాళ్ళది, నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా బతికేస్తున్నారు. బట్ ఇటువైపు ఇక ఈ ఆడ మనిషి తాలూకా ఉసురు అనేది చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది కదా. ఈమెకి ఈ 2 పిల్లలు ఉన్నారు, చందు గారి మొదటి భార్యకి 2 పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా గెటిన్ అవుతారు, వాళ్ళు నలుగురిలో ఎలా తిరుగుతారు, వాళ్ళు ఏమని పైగా సెలబ్రిటీస్ పిల్లలు అనేసరికి రేపొద్దు స్కూల్లో పిల్లలకు కూడా వీళ్ళ నాన్నే రావాడు, లేదా వీళ్ళ నాన్నే రావాడు అలా చేసింది అన్నట్టు మాట్లాడుకుంటారు. ఆమెకు కూడా సొసైటీలో మంచి వాల్యూ ఉండదు. సో అట్లాంటి బాధలు ఎందుకు రావు, ఇట్లాంటి డెలిగేషన్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తావు, ఇప్పటికైనా అయిపోయింది, ఆవిడ చనిపోయింది కాబట్టి ఇకపై నీ ఫ్యామిలీతో నేను సక్రమంగా ఉండొచ్చు కదా అని మేబీ సలహా ఇచ్చి ఉండొచ్చు. సో అలాగని మళ్ళీ మొదటి భార్య దగ్గరికి వచ్చి సక్రమంగా అన్నీ మర్చిపోయి బతకాలను అనుకున్నాడో లేకపోతే అనుకోలేదో తెలియదు, కానీ ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అరే ఇంత కుటుంబాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడైనా సుఖంగా ఉన్నాడా, ఇట్లా జరిగి ఆవిడ చనిపోయింది. సో తీరా చూస్తే అందరూ నానా మాట్లాడేవారే. జనరల్గా ఎవడైనా డిప్రెషన్లోకి వెళ్ళాడంటే ఇమ్మీడియట్గా వాడిని ఓదారుద్దాం చేద్దామని ఉండదు. ఫస్ట్ ఏమంటాడంటే అందరూ నువ్వే చేసుకున్నావు కదా, పడు, నీ కర్మను అనుభవించాల్సిందేరా అంటారు. సింపుల్గా వాడు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి ఛానల్లోకి వెళ్ళాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయితో దగ్గర అయ్యాడు అనేది ఎవరు ఆలోచించరు. అంటే
ఎందుకు ఆలోచించనంటే గౌరవమైన వృత్తిలో ఉన్నాడు, అందరికీ తెలిసిన వృత్తిలో ఉన్నాడు, సెలబ్రిటీగా ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. మళ్ళీ అక్కడ రిలేషన్స్ పెట్టుకొని అదే ఫీల్డ్కి చెందిన వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఉన్న భార్యని వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అనేది చాలామందికి ఇబ్బందికర పరిస్థితులు అనిపిస్తాయి. మనం అంతెందుకు ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అతను నిజంగా ఒకళ్ళు విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళని చేసుకున్న రాజకీయ ప్రత్యర్థులను ఆయన్ని ఎదుర్కోలేక ఏం మాట్లాడుతున్నారు, 3 పిల్లలు ఉన్నారు లేదా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రకరకాలుగా విమర్శిస్తున్నారు. ఆయన అన్ని సక్రమంగా చేసినప్పటికే ఇక్కడ ఈయనేం సక్రమంగా చేయకుండా మొదటి భార్యతో విడాకులేమి లేకుండా ఈ భార్యతో అది ఇంకో ఆవిడతో కలిసి తిరగడం, ఆవిడతో వాళ్ళ స్వగ్రామం వెళ్ళి రావడము, ఇవన్నీ కూడా చూసేవాళ్ళకి ఎలాగ ఉంటుంది, ఒరే నేను అందరూ చూస్తారా, గమనిస్తూ ఉంటారు, కాస్త చూసి మసులుకోరా నాయన, ఎందుకు నీకు చక్కటి భార్య పిల్లలు ఉన్నారు, లేదా వీళ్ళకేదో సెటిల్ చేసి తెగదెంపులు చేసేసుకో, ఆవిడతోనే ఉంటాననేది చెప్పు అని చెప్పి చుట్టుపక్కల బాగా సన్నిహితులు ఎవడైతే మన మంచి కోరుతాడో ఆడు ఖచ్చితంగా నిజం చెప్తాడు, ముఖం మీద చెప్తాడు, 4 తిట్లు తిడతాడండి. మనం ఎలా పోయినా పర్వాలేదు, మన దగ్గర నుంచి సాయంత్రం వచ్చాక మనకు సిట్టింగ్ వేస్తున్నావు, మనకు 4 పెగ్గలు పోయిస్తున్నాడు అనుకున్నాడు, మావా నువ్వు చేసింది సూపర్ రా, ఏదో నువ్వు కరెక్ట్ రా అని పొగుడుతాడు. మనం బాగుపడాలని ఎవడైతే అనుకుంటాడో వాడు మాత్రమే ముఖం మీద చెప్తాడు, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా, నీకు భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో లేదా తెగదెంపులు చేసుకో, లేదా వాళ్ళకి కూడా సక్రమంగా చూసుకో, అప్పుడు ఈవిడితో వెళ్ళు అని 4 రకాలుగా చెప్తారు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, అమ్మ నేను దాంతో తిరుగుతున్నాను, వీడి కడుపు మంటరా, వీడి జలస్ అందుకే ఫీల్ అవుతున్నాడు అన్నట్టే అలా అనుకుంటాడు. కానీ నిజమే కదా, వీడు చెప్పేది నా మంచి కోసమే కదా అని అనుకోరు. అలా అనుకున్నప్పుడు కొంతమంది ఎవరైనా రియలైజ్ అయితే, ఈ చందు లాంటి వాళ్ళు మేబీ రియలైజ్ అయ్యాడేమో, రియలైజ్ అయ్యి కరెక్టే కదా, ఇటుపక్క ఈవిడితోనే ఉండలేకపోయాను, ఆవిడ చనిపోయింది, అటుపక్క భార్య పిల్లలకు కూడా ఇన్నేళ్ళుగా ఇంచుమించి 5-6 ఏళ్ళుగా లివింగ్ టుగెదర్లో ఉన్నారంట. 5-6 ఏళ్ళుగా వాళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు అనే పశ్చాత్తాపంతో గిల్టీగా ఈ 4 రకాల మాటలు అంటుంటుంటే ఇవన్నీ తట్టుకోలేక మేమే ఆ పని చేసాడేమో. అంటే ఇంత చేశాను కానీ ఏం బాగుకున్నాను నేను, దీనివల్ల ఏమవుతుందంటే అందరూ ఉసురు పోసుకున్నానే అనే ఫీలింగ్ ఉంటుంది కొన్నిసార్లు. అరే కనీసం ఇక్కడ ఆవిడన చేసి లేకపోతే ఈవిడనైనా అధికారంగా పెళ్లి చేసుకున్నా బాగుండేది, లేదా ఆవిడకి విడాకులు ఇచ్చేసి ఈవిడితోనే చేసుకున్నా బాగుండేది, అలా చేయకుండా అటు తనకి అన్యాయం చేశాను, ఇటు తినికి ఒక విధంగా అన్యాయం చేసినట్టే అయ్యింది అనే ఫీలింగ్ ఎక్కువగా మదనపడిపోతే ఏమవుద్దంటే, నేను ఎంత పొరపాటు చేశాను అని ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో చాలామంది సెన్సిటివ్గా ఉన్నవాళ్ళు ఇటువంటి వాటికి పూనుకుంటుంటారు అనమాట. ఆ కొద్ది నిమిషాలు దాటేస్తే వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకోరు. బట్ ఆ కొద్ది నిమిషాలు ఒంటరిగా గడపడం, నేను ఎవరికి సుఖపెట్టలేదే, ఎందుకే నా జీవితం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇటువంటి పనులకి ఇదవుతుంటారు. సో 4 మన మంచి కోరేవాళ్ళు ఎప్పుడూ మనతో ఉండాలి, ఉంటేనే వాళ్ళు మనం చెడ్డ చేసినప్పుడు మన ముఖం మీద చెప్పగలగాలి. అటువంటి 4 ఫ్రెండ్స్ని సంపాదించుకుంటే మన లైఫ్ హ్యాపీ. మేబీ అటువంటి ఫ్రెండ్స్ చెప్పుంటారు, దాన్ని గిల్టీగా ఫీల్ అయ్యి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.